రక్తదానంతో ప్రాణాలను కాపాడదాం. ఎస్ఐజి భాస్కర్రావు వెల్లడి. నవజీవ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈగల్ డిపార్ట్మెంట్, ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థల యొక్క సంయుక్త సహకారంతో సాలూరులో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం మన్యం జిల్లా ఈగల్ డిపార్ట్మెంట్ సబ్ ఇన్స్పెక్టర్ జి భాస్కర్రావు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ భాస్కర్రావు మాట్లాడుతూ అత్యవసర సమయాల్లో రక్తం అందుబాటులో లేక అనేక మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రక్తం నిల్వలను పెంచేందుకు యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. ఒక వ్యక్తి చేసే రక్తదానం ఆపదలో ఉన్న మరొకరికి ప్రాణాలని కాపాడే అవకాశం కల్పిస్తుందని పేర్కొన్నారు. అదేవిధంగా యువతపై మాదక ద్రవ్యాల ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. తమ పరిసర ప్రాంతాల్లో డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాల వినియోగం, విక్రయాలు కనిపిస్తే వెంటనే సంబంధిత అధికారులు దృష్టికి తీసుకురావాలని వారు కోరారు. యువతను మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంచేందుకు తల్లిదండ్రులు, ప్రజలు, యువత ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని వారు పిలుపునిచ్చారు. రక్తదానం చేసిన సబ్ ఇన్స్పెక్టర్ జి భాస్కర్రావును నవజీవ ట్రస్ట్ బ్రాంచ్ మేనేజర్ చిన్నమ్ములు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షులు మమ్ముల తిరుపతిరావు, రెడ్ క్రాస్ సూపర్వైజర్ రాము, స్వాతిశ్రీ, రెడ్ క్రాస్ సిబ్బంది, నవజీవ ట్రస్ట్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. రావచ్చు. అందరికి నమస్కారం అండి. నేను మమ్మూల తిరుపతిరావు, విజయనగరం జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మేనేజింగ్ కమిటీ మెంబర్ని. ఈరోజు నవజీవన్ ట్రస్ట్లో, సాలూరు నవజీవన్ ట్రస్ట్లో ఈగల్ టీం, ఈగల్ కృష్ణ ఆదేశాల మేరకు మన్యం జిల్లా మరి మన ఎస్ఐ గారు భాస్కర్రావు గారు ఈగల్ టీం రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుంది. మరి ఈగల్ టీం సభ్యులతో పాటు నవజీవన్ ట్రస్ట్కి చెందినటువంటి అనేక మంది స్వచ్ఛంద సంస్థల నుంచి కూడా ఈరోజు ఇక్కడ రక్తదానం చేయడానికి రావడం అనేది చాలా ఆనందకరమైనటువంటి విషయం. అదేవిధంగా మరి ఒకరికి రక్తదానం చేస్తే ఒక ముగ్గురికి ప్రాణదానం చేసినట్టే. కాబట్టి మనం సొసైటీలో, ఈ సమాజంలో కొనలేనివి, తయారు చేయలేనివి ఏవైతే ఉన్నాయో గాలి, నీరు, రక్తం, ఈ మూడు ఎటువంటి ఇండస్ట్రీలో తయారవు, అలాగని ఎక్కడ కొనుక్కుందామన్నా దొరకనివి. అంచేత ఖచ్చితంగా ప్రాణాలు నిలబెట్టాలంటే మనం ఆర్థికంగా ఎంత సాయం చేసినా ఖర్చు అయిపోద్ది, విజ్ఞానపరంగా ఎంత సాయం చేసినా ఆయన ఉన్నత స్థితికి వెళ్తాడు. కానీ ఒక రక్తదానం చేస్తే ఆయన ప్రాణాలు నిలబెట్టిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు యువత అందరూ రక్తదానం చేయాలి. ముఖ్యంగా మరి ఇప్పుడే ఎస్ఐ గారు చెప్పినట్టు ఈ మాదక ద్రవ్యాల నివారణకు యువత మానుకోవడంతో పాటు ఎక్కడైనా అక్రమ రవాణా జరిగినా పోలీసు వారికి కానీ, ఈగల్ టీం వారికి కానీ సమాచారం ఇచ్చి ఈ సమాజాన్ని కాపాడవలసిందిగా కోరుతూ మరి ఇంతటి మంచి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి నవజీవన్ ట్రస్ట్ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. నమస్కారం. నా పేరు భాస్కర్రావు. నేను సబ్ ఇన్స్పెక్టర్ ఈగల్ పార్వతీపురం. గౌరవ ఐజీ కృష్ణ ఐపీఎస్ ఈగల్ గారి ఆదేశాల మేరకు ఈరోజు సాలూరు టౌన్లో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలోని బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది. సాలూరు ప్రజలు అలాగే విద్యార్థులు అందరూ కూడా ఈ బ్లడ్ బ్యాంక్లో పాల్గొని అందరూ రక్తదానం చేసి దిగ్విజయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇచ్చే రక్తం ప్రమాదాల్లోనూ అలాగే ఆరోగ్యపరంగానే ఇబ్బంది పడుతున్న ఎంతోమంది వ్యక్తులకి ప్రాణదానం చేసినట్టు అవుతుంది. కాబట్టి ఈ యొక్క మంచి అవకాశం అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే యువత ఈ మాదక ద్రవ్యాలకు అలాగే డ్రగ్స్కి దూరంగా ఉండి జీవితంలో ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాలని మనసు కోరుకుంటాం. అలాగే మీ ప్రాంతంలో ఎవరైనా డ్రగ్స్ అమ్ముతున్నట్టు కానీ, కొంటున్నట్టు కానీ, అలాగే డ్రగ్స్ను కన్జ్యూమ్ చేస్తున్నట్టు కానీ తెలిస్తే ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.